తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామూహిక పారిశుద్ధ్య ప్రత్యేక నిర్వహణ కార్యక్రమాన్ని 19-20 వార్డులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. తెనాలి పట్టణంలోని 19-20 వార్డులో ప్రత్యేక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ని నిర్వహించారు. ఈ పారిశుద్ధ్య నిర్వహణను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ పరిశీలించారు. ఈ వార్డులోని వీధిలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన వీరు పలు చోట్ల డ్రైనేజీలు తినిపడేసిన బిర్యానీ ప్యాకెట్లు, పాలిథిన్ కవర్లు, అలాగే తాగేసిన మందు బాటిల్స్ ఉండటాన్ని చూసిన వీరు ఆక్షేపణ వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణలో మున్సిపల్ అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు కూడా పారిశుద్ధ్య నిర్వహణలో తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. డ్రైనేజీలో వ్యర్థాలను పడేయటం వల్ల నీటి సరఫరాకి అడ్డంకి అవుతుందని, ఇటువంటి పనులు చేయవద్దంటూ హితవు పలికారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలన్ నిర్మల, ఇన్ఛార్జి ఏఈ కళ్యాణ్, సచివాలయ సిబ్బంది పర్యవేక్షించారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున స్పెషల్ డ్రైవ్లో భాగంగా 19-20 వార్డుల్లోకి శానిటేషన్ మీద రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎక్కువ షాపులు ఉంటానా, ఈ చెప్పుల షాపు కానివ్వండి, బట్టల షాపు వాళ్ళు వీళ్ళందరూ ఈ కాలువల్లోనే వేస్ట్గా ఉన్నాయి. ఈ కవర్లు కానీ ఇలాంటి వ్యర్థాలైన ఏటానా పూడికి లేకుండా ఎటు వాటర్ పోకుండా అక్కడ ఆగిపోవడం జరిగింది. ఆ షాపులకు వెళ్ళే వాళ్ళు చెప్పేది ఏంటంటే, దయచేసి అలాంటి వ్యర్థాలు ఏదన్నా ఉంటే డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే ఈ ఏటానా ఒక్కో షాపు ముందల కవర్లు కానీ, ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి, అలానే చెప్పులు కానివ్వండి, వాటర్ బాటిల్స్, ఇలాంటి వ్యర్థాలు అనేది అక్కడ ఉండి ఎటు వాటర్ పోకుండా అక్కడే ఆగిపోవటం జరిగింది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి షాపులకు వెళ్ళే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీ వేస్ట్ అనేది డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాను. తెనాలి పట్టణంలో మరి ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛహి కార్యక్రమంలో భాగంగా మరి 19-20 వార్డులలో మున్సిపల్ డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. మరి 19వ వార్డు 20 వార్డులలో మరి గాంధీ చౌక్ నుంచి మన సీతాంబ హోటల్ దాకా డ్రైన్లో ఉన్న సిల్ట్ తీయటం చేస్తున్నాము. ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ కాలువల్లో తినేసిన పలావ్ ప్యాకెట్లు కానీ, మందు బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ వేస్తున్నారు. మీరు ఏం చేసినా రోడ్డు వెంబడి పడేస్తే మా మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి తీసుకెళ్ళిపోతారో కాలువల్లో వేయద్దని మరొకసారి కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి మరి మున్సిపల్ సిబ్బంది, అట్లానే మా చైర్మన్ గారు, మరి కౌన్సిలర్లు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.